హలో ఆల్, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు ఈవినింగ్ మా ఊర్లో వర్షం పడింది. వర్షం పడుతుంటే మాకు ఆనియన్ పకోడా తినాలనిపించింది. ఆనియన్ పకోడాకి ముందుగా 2 ఉల్లిపాయలను కట్ చేసుకుని, పచ్చిమిరకాయలను కట్ చేసుకొని, పచ్చిమిరకాయలని ఉల్లిపాయలని గిన్నెలో వేసుకుని ఉల్లిపాయల్లోంచి నీరు బయటకు వచ్చే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్పు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఉప్పు, కారం, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ పోయాలి. 1 కప్పు సరిపోకపోతే ఇంకొక అరకప్పు కూడా పోసుకోవచ్చు. పోసుకున్న తర్వాత ప్లేట్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసుకొని వేడయ్యే వరకు వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత పకోడీలు వేసుకోవడమే. పకోడీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని కొంచెం వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి పకోడీలు. ఆ తర్వాత గిన్నెలోకి వేసుకొని సాస్తో ఎంజాయ్ చేయటమే. మేము దీని కాంబినేషన్గా మ్యాంగో జ్యూస్ కూడా చేసుకున్నాం. పకోడీలు తింటూ మ్యాంగో జ్యూస్ తాగుతూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేసాం. మా పాప కూడా పకోడీలు చాలా ఇష్టంగా తినింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.